తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడకగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసి బీసీ రిజర్వేషన్ను 42% పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో కాకుండా మిగిలిన పదవుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కులగణన పక్కాగా చేయాలని కోరారు. తాజా కులగణన ద్వారా బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కలంటూ కూడా వివాదాస్పదమవుతున్నాయి. బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం అనేది కూడా జరిగిందని చెప్పేసి విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. దీనిపైన మాట్లాడడానికి మనతోటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు మనతోటి ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ తెలంగాణలో జనాభా లెక్కలను ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఏం చేస్తున్నాయంటే గతం కంటే జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం జరిగింది. అసలు ఎలా జరిగింది అంటారు? దీనిపైన మీరేమంటారు? అంటే ప్రభుత్వము సర్వే ఏదైతుందో సర్వే జరపడంలోనూ లోపాలు ఉన్నాయి. ఇంటింటికి పోయి సర్వే చేయాలి. ఇప్పటికీ 30% కుటుంబాలకు వాళ్ళు రీచ్ కాలేదు. ఒకటి హిందూ బీసీలను తగ్గించి ముస్లిం బీసీలను ఎక్కువ దించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు 46% తగ్గించారు. దాన్ని ఈ ముస్లింలను కలిపి 56% చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఎత్తుగడ ఏంటిదంటే కావలసే తక్కువ చూపిస్తున్నారు. దీని మీద వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. చాట్ల తవుడు వచ్చి కొట్లాట పెట్టారు. కాబట్టి బీసీలు తక్కువ ఉన్నారంటే దాని మీద కొట్లాడతారు. మేము ఎన్నికలకు వచ్చాను. పార్టీ పరంగా మేము 42% ఇస్తామంటారు. పార్టీ పరంగా మాకు వద్దు. మీరు ప్రభుత్వం అసెంబ్లీనే చట్టం చేయాలి. చట్టం చేసి నాకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అసెంబ్లీలో వాగ్దానం చేశారు. కామన్ డిక్లరేషన్ ఇచ్చారు. అన్ని రకాలుగా మేము 42% ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితిలో 42% ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు కూడా తప్పుతోవలు అవుతున్నాయి. అంటే మిస్లీడ్ చేస్తున్నారు ప్రభుత్వం. అంటే ఎట్లా చేస్తుంది? జనాభా లెక్కల కానీ కులగణన లెక్కల కానీ తప్పుడు లెక్కలు చూపెట్టి దాని మీదనే దృష్టి మరల్చాడు ప్రజలది బీసీ సంఘాలది రాజకీయ పార్టీల దృష్టి అంతా కులాల లెక్కలు తప్పున్నాయని తప్పు చూపెడుతున్నారు. దాని మీద మాట్లాడుతున్నారు అందరు. అది కాదు, ఇప్పుడు ఎంతనన్నా తక్కువ ఉంటే ఉండని, కానీ మాకు కావాల్సింది 42% రిజర్వేషన్లు. దానికి 46% 42 ఇవ్వచ్చు, 52% 42 ఇవ్వచ్చు, 56% ఉంటే కూడా 42 ఇవ్వచ్చు. 42 ఇవ్వడానికి మీరు అసెంబ్లీలో చట్టం చేయడానికి ఉన్న అవరోధాలు ఏంటి అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అందుకే వెంటనే 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాను. ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు అనేది మా చేతుల్లో ఏం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. ఎందుకు వాగ్దానం ఇచ్చేటప్పుడు తెలియదా? అది మీరు 42% వేస్తామని వాగ్దానం చేసేటప్పుడు వీళ్ళకి తెలియదా? బుద్ధి లేదా? అప్పుడు ఏ దాని ప్రకారం ఇచ్చారు మాకు తెలియదు, మేము ఇవ్వమని ఎదుటి అప్పుడే ఉన్నది. ప్రభుత్వానికి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి సిఫార్సు చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టవచ్చు. ఆ విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయి, అన్ని పార్టీల డెలిగేషన్ తీసుకెళ్ళు. మీరు చేసి పెట్టాక వినకపోతే మేము అనుకుంటామా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కుతకుతలు ఆడిస్తాం, బద్దు జరుగుతాం, ఉద్యమం తీవ్రస్థాయిలో చేస్తాం. అప్పుడు ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ దిగొస్తాయి, పెంచుతాయి. ఇప్పుడు మీరు రిజర్వేషన్లు పెంచమని మీరు అడుగుతున్నారు. అసలు ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పేదంటే మా సర్వే కరెక్ట్ అంటే మా సర్వే కరెక్ట్ అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమో మేము చెప్పిన లెక్కలంటే కూడా పర్ఫెక్ట్గా చేసాము, టైం ఎక్కువ తీసుకొని చేసినాం. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా చేయడం వలన ఈ తేడాలంటి కూడా వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు. మీరు లెక్కల మీదనే కనిపిస్తాయి. ఆధార్ కార్డు ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారు ఒక లెక్క. స్కూల్లో పిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్ దాకా ఓటు హక్కు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ లెక్కలు తీస్తే రెండుకి టాలీ చేసి వీళ్ళు టోటల్ జనాభా చేసి దానికి లెక్కలు టాలీ చేసి సరిపోతారు. 40-50 లక్షల తేడా వస్తుంది. మీ లెక్కలు తప్పనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు అయితే కరెక్టే కదా, తప్పు ఉండదు కదా. ఆధార్ కార్డు ప్రకారం జనాభా ఎంతుంది. స్కూల్లో పిల్లలు అది తప్పు ఉండదు కదా.
దాని ప్రకారం ఎంత ఉంది లెక్క. ఈ 2 లెక్కలు తీసి మీ లెక్కలతో టాలీ చేయి. కుదురుతలేదు, 40 లక్షల తేడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసే లెక్కలు తప్పని ఎందుకు ఇంత అంతరం వచ్చింది? వీళ్ళు లెక్కలు సరిగా చేయలేదు, తప్పుగా చూపిస్తున్నారు. బీసీల లెక్కలు తప్పుగా చూపించాలని చూపిస్తున్నారు. అందుకే మేము దాన్ని అభ్యంతరం చెప్తున్నాం. అంటే ప్రస్తుత సర్వేని మీరు అంగీకరిస్తారా, మళ్ళీ రీసర్వే చేయాలని కోరుకుంటున్నారు? మేము ప్రస్తుత సర్వేను ఒక టెంపరీగా అంగీకరిస్తాము, పర్మనెంట్గా అంగీకరించాం. మీరు 42% పెంచడానికి ఈ సర్వేని అంగీకరిస్తాం, మిగతా పర్మనెంట్గా తర్వాత దానికి అంగీకరించాం. అంటే జాతీయ స్థాయిలో కులగణన అనేది చేపట్టాలి బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. రాహుల్ గాంధీ కూడా అదే కోరుతున్నారు. అసలు జనాభా లెక్కలే నిర్వహిస్తలేరు, కులగణన అనేది బీజేపీ ఎక్కడి నుంచి చేస్తుంది, మేము చేసిన సర్వేనే పర్ఫెక్ట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాదన తప్పుతో పట్టివద్దు. నువ్వు చేసింది ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు లేదు నీకు అధికారం? రాష్ట్రాలకే అధికారం ఉంటుంది, రాష్ట్రాలు కూడా చేయొచ్చు. కేంద్రం చేయాలని నేను కూడా కొట్లాడుతున్నా, చాలా రోజులుగా కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిన. అక్కడ ఒకవైపు కొట్లాడుతున్నాం, ఒకవైపు చేస్తున్నాం. అది ఒకవైపు పోరాటం. రెండవది నువ్వు చేసేది ఎందుకు చేస్తలేవు? 42% లోకల్ బాడీ పెంచుతూ ఎందుకు జారీ చేయవు ఉత్తర్వులు? అసెంబ్లీలో ఎందుకు చట్టం చేయవు? చేయి చట్టం మొదలు. చట్టం చేసినాక అమలు చేసే బాధ్యత మీదే, దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% కోట ఏదైతే ఉందో ఆ కోటాలోనే 40% అడుగుతున్నారు మీరు? తప్పది. సుప్రీంకోర్టు అగ్రకులాలకు ఈడబ్ల్యూబీ రిజర్వేషన్ల పేరు మీద 10% ఇచ్చారు. 50+ ఇప్పుడు ఎంత ఉంది రిజర్వేషన్లు? 60 ఉంది. సుప్రీంకోర్టు ఏమన్నది 50% సీలింగ్ విషయం లోపల ఇది అవుట్డేటెడ్ థింకింగ్, మారుతున్న కాలానికి అనుగుణంగా 50% సీలింగ్ ఎత్తేసి మేము 60 పెంచవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఎందుకన్నది? మా పొలిటికల్ రిజర్వేషన్ కూడా సీలింగ్ ఉండదు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్కు సీలింగ్ ఉన్నదంటే ఒక అర్థం ఉంది. ఈ పొలిటికల్ రిజర్వేషన్కి సీలింగ్ ఏమిటిది? ఇందులో ఏమన్నా మెరిట్ ఉంటుందా? డాక్టర్లు అవుతారా, సైంటిస్టులు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, డ్యాములు ఊలిపోతాయా, పేషెంట్స్ చచ్చిపోతారా? ఇది పొలిటికల్ లీడర్సు. చదివినోడు కూడా పొలిటికల్ లీడర్ అవుతాడు. మెరిట్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి సీలింగ్ అనేది అర్థం లేని విషయం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో ఇది చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్వహించిన సర్వే ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సమగ్రంగా నిర్వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుగుణంగా తాత్కాలికంగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం అనేది కూడా చేయాలని చెప్పేసి కూడా ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఇటు తీర్మానం చేయడంతో పాటుగా దానికి సంబంధించి చట్టం కూడా చేసి ఆ చట్టాన్ని కేంద్రానికి పంపాలి. అప్పుడు మాత్రమే కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటే, నేరుగా కేంద్రం నిర్ణయం తీసుకునే అధికారం అనేది లేదు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గమనించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ రామ్ పరమేశ్వరరావుతో శ్రీష్, మహా టీవీ.